నిర్ణయం స్పీకర్దే. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తేల్చి చెప్పిన హైకోర్టు తగిన సమయంలో. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరట అంటే ఇదే. రేపు పొద్దుగాల అయిపోతుంది, వీళ్ళ పరిస్థితి వెళ్ళిపోతుంది, వీళ్ళు అయిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు రద్దు చేయబడతారు, అక్కడ ఉప ఎన్నికలు ఖాయమవుతుంది అనుకుంటే ఆఖరికి కోర్టు స్పీకర్దే తుది నిర్ణయం ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తేల్చి చెప్పిన హైకోర్టు. అయితే దానికి సంబంధించి సెప్టెంబర్ 30న అప్పీలు దాఖలైనా కూడా రీజనబుల్ సమయంలో స్పీకర్ సుప్రీంకోర్టు పలు కేసుల విచారణ సందర్భంగా స్పీకర్ తగిన రీజనబుల్ సమయంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్న విషయాన్ని నొక్కి చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి తగిన అధికారం స్పీకర్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. ఇరుపక్షాలు వాదన ఇచ్చారు. రీజనల్ టైంలో తప్పకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు. 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకోవాలని కూడా సూచించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సింగిల్ జడ్జి తొందరగా తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును వాళ్ళు రద్దు చేసి హైకోర్టు ఇవాళ ధర్మాసనం ఏం చెప్పిందంటే స్పీకర్దే తుది నిర్ణయం. కాకపోతే 5 ఏళ్లకే ఆల్రెడీ ఒక ఏడాది గడిచిపోయింది, 5 ఏళ్ళు ఇంకా పొలవమని మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంకొకటి దొరికింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. ఇది తిరిగి నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎమ్మెల్యేల చేరికల విషయంలో. ఇవాళ హైకోర్టులో కొంత ఊరట లభించి ఉండవచ్చు. ఆ ఊరటని నిజంగా మళ్ళీ అసెంబ్లీ డిసెంబర్ 9 తారీఖు నుంచి అంటారు కదా. గత అసెంబ్లీ సమావేశాలలోపే 20 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటామన్నారు కదా. ఇవాళ డిసెంబర్ 9 లోపు ఇవాళ ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నమ్మకం వస్తలేదు? గతంలో కాంగ్రెస్ నుంచి అంత సింపుల్గా అంత ఈజీగా అల్కగా టీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడానికి కారణం ఏమిటి? రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేదా? కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద నమ్మకం లేదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందనేటువంటి నమ్మకం లేదా? భవిష్యత్తు మీద నమ్మకం లేదా? లేదంటే కేసీఆర్ కేటీఆర్ నాయకత్వం మీద ఇంకా బలం ఉన్నదా? ఇంకా వాళ్ళ నాయకత్వం మీద ఎక్కువ ప్రేమ ఉన్నదా? వాళ్ళ నాయకత్వం మీదనే నమ్మకం ఉందా అనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది. కాంగ్రెస్కు అవకాశం లేకపోతే కాంగ్రెస్ ఫెయిల్ అయిందనేటువంటిది ఇది కూడా మళ్ళీ టీఆర్ఎస్కు ఒక అస్త్రంగా మారుతుంది. చూసిరా, దమ్ము లేదు మీకు, మీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే ఎవరో కొంతమంది భయపడిపోయిన వాళ్ళే వాళ్ళు కూడా మేము టీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు అధికారికంగా కాంగ్రెస్లో చేరిరని చెప్పుకోలేనటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేదు, వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి పోతలేరు. ఇగో అది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క నాయకత్వము. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం పైనే నమ్మకం ఉందని చెప్పుకోవడానికి వాళ్ళ టీఆర్ఎస్కి ఇంకొక అవకాశం దొరికింది కదా. ఇదే కాంగ్రెస్ ఫెయిల్ అయితే మాత్రం రేపు పొద్దుగాల అవకాశం ఉంటుంది.